చదువుకున్నారా మీరు? చదివించు వేసు ప్రభు మాటలు ఎవరు చదివించు దేవుడి గురించి ఉంటుంది. 5ంటికి వస్తుందా ఎక్స్ప్రెస్ ఆడినది? సరేనా? దేవుడి గురించి యేసు ప్రభు గురించి ఉంది చదివి. కదానా దేవుడు మాట్లాడు యేసు ప్రభు సంబంధించి చదివించు. అమ్మా ప్రభు సంబంధించి మాట్లాడి చదివించుకున్నామ్మా యేసు ప్రభు సంబంధించి. ఏ రకం ఇది? దేవుడు పక్కన యేసు ప్రభువుకు సంబంధించి యేసుక్రీస్తు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు. మన శాప పాపాలను ఆయన మీద వేసుకొని బరాయించి తిరిగి లేచారు అన్నమాట. ప్రభు నమ్ముకున్నాం. ఒంగోలు టౌనేనా? మీరు రోజు ఇక్కడ వస్తున్నారా? ప్రభు నమ్ముకోనక్క చర్చికి వెళ్తారా? బాప్టిజం తీసుకున్నారా? అక్క బాప్టిజం తీసుకోండి అక్క. అమ్మాయి తీసుకుందా? బాప్టిజం తీసుకుంటే మన మీద ఉన్న శాప పాపాలని పోతాయి. బాప్టిజం తీసుకుంటే పోవు. అక్క తీసుకున్నావు కదా, చర్చికి వెళ్తావు అక్క? మీరు కూడా ఇప్పుడు రోజు ఇట్లా చాలా మంది వస్తున్నారు అక్క. సువార్త చెప్పండి అక్క మీరు కూడా. సరే ఎన్నైనా పోయినా దేవుడు పని మన కార్యం చేసామనుకో దేవుడు మన పని చేస్తాడు. దేవుడు ఒకటే చెప్తాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో నేను అనుగ్రహిస్తా అంటాడు. మనకి ఈ లోక సంబంధమైన ఆయన అనుగ్రహిస్తాడు. మీకు ఇంకా అదృష్టం, మీరు చాలా మందిని ఆపుతారు సువార్త చెప్పొచ్చు. మీరు చెప్పండి అక్క మీరు కూడా సువార్త. డబ్బులు తీసుకొని పక్కకు అంటారు దేవుడి పేరు ఎత్తండి. సరే మీ ప్రయత్నం మీరు చెప్పండి. నిజమే వాస్తవమే ఆ మాట. దేవుడు పని చేస్తే మీ పని దేవుడు చేస్తాడు. మీ పోషణ ఆయన చూసుకుంటాడు. సరే అక్క. కదేనా యేసు ప్రభు సంబంధ పత్రం అయ్యి దాంతోపాటు దక్షిణ ఏముంది? దక్షిణ దాంతోపాటు ఏముంది? ఏమో ప్రభు నమ్ముకోండి, యేసు ప్రభు నమ్ముకోండి. మా దేవుడికి సంబంధించి మాట్లాడమ్మా, యేసు ప్రభువుకి సంబంధించి మాటలు చదివించుకోండి, తీసుకోండి. దేవుడు గొప్ప దేవుడు అమ్మా, యేసుక్రీస్తు నమ్మకాలు. దేవుడి పాత్ర దేవుడికి సంబంధించిన చదివించుకో, యేసు ప్రభువుకి సంబంధించిన పాటలు దేవుడికి చదివించుకో.